నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు కార్తీక దీపం ప్రస్తుతం గుండె నింట గుడిగంటలు సీరియల్ ఫేమ్ భరద్వాజ్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సీరియల్స్ ఎట్లా నడుస్తున్నాయి? షూటింగ్ ఎప్పటి నుంచో ఉన్నారు సీరియల్స్ లో? నేను సక్సెస్ఫుల్ గా 10 years కంప్లీట్ అవ్వడం జరిగింది రీసెంట్ గా. ఇప్పుడు ప్రెసెంట్ స్టార్ మాలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ చేస్తున్నాను. ఓకే. విలన్ క్యారెక్టర్ లో. ఓకే. బాగుంది ప్రస్తుతానికి అయితే రన్నింగ్. ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేసినా? ఇది నా 14th సీరియల్. 14 సీరియల్. కానీ సరైన బ్రేక్ రాలేదంటే ఏం చెప్తారు? మీకు బ్రేక్ రాలేదు అని అంటే ఇది ఒక స్ట్రెచ్ లో లాగా ఉండదు. సీరియల్స్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కథ జనాలకి అలవాటు అవ్వడానికి దానికి టైం పడుతుంది. ఒకవేళ అలవాటు అయిందంటే మాత్రం దాని రన్నింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే నా కెరీర్ మొత్తంలో కల్లా స్టార్టింగ్ భార్యమని అని చెప్పొచ్చు. నా ఇంట్రడ్యూస్ అయిందే ఆ సీరియల్ ద్వారా, ఈటీవీ. దాంట్లో రావడమే నెగిటివ్ క్యారెక్టర్. అది ఒక 2.5 years ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళింది. చాలా బాగుండింది అనమాట. ఓకే. తర్వాత నార్మల్గా అంటే సాఫ్ట్ రోల్స్ చేశాను, మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్స్ చేశాను. బాగానే వెళ్ళినాయి. అంటే ఏదన్నా ఒక 1.5 year 2 years ఉన్న క్యారెక్టర్సే చేసాం మ్యాక్సిమమ్. మధ్యలో బ్రేక్స్ అంటే వస్తూ ఉంటాయి. అది మన చేతుల్లో ఏం లేదు. సో ఉన్నప్పుడు ఉంటుంది, లేనప్పుడు ఉండదు. అంతే. చాలా మంది మీతో పనిచేసిన వాళ్ళు కానీ మీ కో ఆర్టిస్టులు మంచి పొజిషన్కి పోవడం కానీ ఫేమ్ అవ్వడం లైక్ చాలా మంది ఉన్నారు. నిరుపమ్ కొంచెం సీనియర్ ఉండొచ్చు మీకంటే. సో చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు అంటే వీళ్ళు సీరియల్ ఆర్టిస్టులు అని గుర్తింపు ఉంటుంది, గుర్తుపడతారు జనాలు, కానీ సరైన బ్రేక్ రాదు. ఇట్లా చాలా మంది కూడా ఉంటుంటారు. ప్రాబ్లం ఏంది అసలు? అంటే బ్రేక్ రాకపోవడానికి కారణం ఏంది? బ్రేక్ అంటే ఏముండదండి. ఇందులో మనకి క్యారెక్టర్ని జనాలు గుర్తించాలి ఫస్ట్. ఆ క్యారెక్టర్ జనాలకి ఎక్కిందంటే అది ఉన్న రోజులు, అంటే ఆ క్యారెక్టర్కి జనాలు చూస్తున్నారు, దీనివల్ల మన సీరియల్కి బాగుంది అన్న రోజులు ఆ క్యారెక్టర్ స్పాన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మూవీ తీసుకున్నారంటే మూవీ అనేది ఒక 2.5 to 3 hours డ్యూరేషన్ దాన్ని. దాంట్లో ఈ క్యారెక్టర్కి పేరు వస్తుంది, ఈ క్యారెక్టర్కి పేరు రాదు అని చెప్పి అనేది ఆ కథను బట్టి ఉంటుంది. సీరియల్ అనేది అది ఎవర్ ఎండింగ్ ప్రాసెస్. అది ఓకే. అది ఎలా అంటే మీకు కథను బట్టి, క్యారెక్టర్స్ని బట్టి, జనాల రెస్పాన్స్ని బట్టి వెళ్తాం ముందరకంత. ఓకే. సో మీకు పర్సనల్గా మీ పర్సనల్ లైఫ్లో కెరీర్ పరంగా ఇట్లా అంటే మంచి బ్రేక్ అంటే ఫ్యూచర్లో వస్తుండొచ్చు, ప్రజెంట్ వరకు దాదాపు 10 years అవుతుంది, సరైన బ్రేక్ రాలేదు, సరైన ఫేమ్ రాలేదు. ఏమైనా పాలిటిక్స్ కారణం దీనికి? పాలిటిక్స్ అని మనం ఏం చెప్పలేం. బ్రేక్ రాలేదని నేను అనట్లేదు. నాకు మంచి గుర్తింపు వచ్చింది. యాక్చువల్లీ ఇప్పటిదాకా నేను ఏ సీరియల్ చేసినా నాకు పబ్లిక్లో మంచి రెస్పాన్స్ ఉంది. నేను ఎక్కడ తిరిగినా గుర్తుపడతారు జనాలు. ఎంతెందుకు ఇప్పుడు మామూలు అంటే ప్రజెంట్ డేలో కూడా నేను చేసిన పాత క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకొని పలకరించే వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. కానీ ఎలా అంటే మనకి కంటిన్యూటీ ప్రాబ్లం వస్తుంది. సీరియల్స్లో అవకాశాలు అంటే ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశాలు వేరే సీరియల్స్లోకి అవకాశాలు రావాలంటే ఎట్లా ఉంటుంది? అంటే మంచిగా ఉండాలా? డైరెక్టర్స్తోని ప్రొడ్యూసర్స్తోని బాండింగ్ మంచిగా ఉంటే మంచి లైఫ్ ఉంటుంది అంటారా? అంటే ఇక్కడ వచ్చేసి ఎలా ఉందండి, ఒకప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు ఏదున్నా. అక్కడ నుంచి డైరెక్టర్కి సంబంధించిన డెసిషన్స్తోనే వెళ్ళేది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏం జరిగిందంటే మొత్తం కార్పొరేట్ సిస్టమ్ వచ్చేసింది మా సీరియల్స్లో కూడా. మొత్తం ఛానల్ వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట. ప్రతి డిసిషన్ వాళ్ళే తీసుకుంటారు. స్క్రిప్ట్ అయి ఉండొచ్చు, క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు, ఆర్టిస్ట్ సెలెక్షన్ అయి ఉండొచ్చు, వాళ్ళ కాస్ట్యూమ్, వాళ్ళ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ఛానల్ వాళ్ళే చెప్తారనమాట. ఇంకోటి ఏమైందంటే అది వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అన్నది తెలియదు, కానీ మ్యాక్సిమం లీడ్ క్యారెక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీరోస్, హీరోయిన్స్ వీళ్ళందరూ బయట నుంచి రావడం జరుగుతుంది. మనకి లోకల్గా మన తెలుగు వాళ్ళు కాకుండా వేరే ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నారు మన దగ్గర. మ్యాక్సిమం మీరు చూసుకుంటే ఏ ఛానల్లోనైనా, నాట్ ఓన్లీ ఇప్పుడు నేను చేసే ఛానల్ అని కాదు, వేరే ఛానల్స్ ఏవైతే మన 4 టాప్ ఛానల్స్ ఉన్నాయో తెలుగులో, అంటే మొత్తం ఈ 30-35 సీరియల్స్ ఏవైతే రన్ అవుతున్నాయో మ్యాక్సిమం హీరోస్, హీరోయిన్స్. అంటే ఒకప్పుడు హీరోయిన్లు వచ్చేవాళ్ళు. సరే మన దగ్గర షార్టేజ్ ఉందేమో అనుకునేవాడిని స్టార్టింగ్లో. అంటే నేను వచ్చిన ముఖ్యంగా అక్కడ కన్నడ నుంచి కర్ణాటక ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్గా చెన్నై నుంచి మా కార్తీక దీపం హీరోయిన్ అయితే మన కేరళ. తనంటే ఎందుకంటే ఆ సీరియల్ ఆల్రెడీ అక్కడ హిట్ అయింది కాబట్టి తన్నే పెట్టారు, అది వేరే విషయం. కానీ ఆమె కేరళ, తర్వాత శోభా శెట్టి తను కన్నడ. అయితే స్టార్టింగ్ ఏముండేదంటే హీరోయిన్స్ వచ్చేవాళ్ళు అనమాట. మేమేమనుకున్నాం అంటే సరే మన దగ్గర నుంచి హీరోయిన్స్ పిక్ చేయడం కష్టం అవుతుందేమో కాబట్టి బయట నుంచి తీసుకొస్తున్నారు కదా అనుకునేవాడు.
పోన్ ఏమైందంటే నెక్స్ట్ హీరోస్ వస్తున్నారు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అక్కడ నుంచి రావడం ఎందుకు జరుగుతుంది. అట్లా అక్కడ నుంచి రావడం? దాని రీజన్ ఏంటన్నది ఇప్పటికి నాకైతే ప్రజెంట్గా నేను అందులో వర్క్ చేస్తాను, నాకు తెలియదు ఆ రీజన్ ఏంటో, నేను చెప్పలేను. అది ప్రొడక్షన్ తరఫు నుంచి జరుగుతుందా, ఛానల్ తరఫు అంటే వాళ్ళు ఏమైనా తక్కువ తీసుకుంటారా రెమ్యునరేషన్? రెమ్యూనరేషన్ గురించా లేదంటే డేట్స్ గురించా అవన్నది మన చేతుల్లో లేదు. అంటే ఆ సబ్జెక్ట్ నాది కాదు, నా డిపార్ట్మెంట్ కాదు. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే రావచ్చు, ఇప్పుడు మనం వెళ్ళి వేరే దగ్గర వర్క్ చేయొచ్చు, వేరే వాళ్ళు వచ్చి మన దగ్గర వర్క్ చేయొచ్చు, వాళ్ళు రాకూడదు అన్నది నా పాయింట్ కాదు. కానీ మన వాళ్ళకు కూడా అవకాశాలు పెరిగి కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రగ్లింగ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. నాకన్నా సీనియర్ ఆర్టిస్టులు చాలా పెద్ద సీరియల్స్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు చాలామంది. వీళ్ళందరినీ కాదని మళ్ళీ వాళ్ళని తెస్తున్నారు. సరే ఫ్రెష్ ఫేస్ కోసం చూస్తున్నారా అంటే, కావాలంటే మీరు 1 year బ్రేక్ ఇవ్వండి, ఒక 2 years బ్రేక్ ఇవ్వండి. అంటే మరీ కంటిన్యూగా కనపడుతున్నాం అంటే మరీ ప్రతి ఒక బ్రదర్ క్యారెక్టర్కి, ఒక సిస్టర్ క్యారెక్టర్కి కూడా బయట నుంచి తీసుకొస్తున్నారంటే దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మన వాళ్ళకి ఎంట్రీ లేకుండా అయిపోతుందేమో అని నేను ఫీల్ అవుతాను. ఓకే. సో ముఖ్యంగా మీరు చూస్తున్నారు కదా ఇన్ని రోజుల నుంచి, ఇక్కడ వీళ్ళకి అంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు వాళ్ళకంటే వేరే భాషల వాళ్ళు ఏమన్నా బాగా నటిస్తారు, అట్లా ఏమైనా ఉందా? బాగా నటిస్తారా అని అంటే ఇప్పుడు నటన అనేది ఖచ్చితంగా వాళ్ళు ఏ ఆర్టిస్ట్ అయినా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కష్టపడే పని చేస్తారు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రాకూడదు అన్నది నా పాయింట్ కాదు, రావచ్చు, ఎవరు ఎక్కడికి వెళ్ళినా వర్క్ చేసుకోవచ్చు. కానీ మరీ ఒక లిమిట్ అని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తినే ప్లేట్లో ఉన్న ఫుడ్ మొత్తం పక్కన వాళ్ళకి ఇచ్చి నేను పస్తులు ఉన్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే సరే ఒక 10 మంది వచ్చారు, 100కు 15 మంది 20 మంది వచ్చారు అనుకుంటే మన వాళ్ళకి వర్క్ ఉంటుంది. మన వాళ్ళకి అసలు వర్క్ ఇవ్వకుండా మొత్తం వాళ్ళే చేస్తున్నారు అని అంటే మరి అది ఎక్కడికి వెళ్తుందా అని అర్థం కావట్లేదు. ఓకే. మళ్ళీ దీనిపైన మనం చూసినాం ఆంధ్ర తెలంగాణ అప్పుడు స్టేట్ సపరేట్ అయ్యే ముందు కూడా బాగా ఇలాంటి నడిచినాయి. సో ఇప్పుడు కూడా తెలంగాణ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. సో వాటిలో వేరే భాషల వాళ్ళు రాకూడదు అనేది చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు గారు లాంటి సీనియర్లు ఇండస్ట్రీ కోసం, సినిమా ఇండస్ట్రీ కోసం మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఇస్తున్నారు, నార్త్ వాళ్ళకి ఇస్తున్నారు, వేరే భాషల వాళ్ళకి విలన్ రోల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి. సీరియల్స్లో అట్లా ప్రశ్నించే వాళ్ళు లేరా అంటే మీకు ఒక విషయం చెప్పగలుగుతాను నేను. ఇక్కడ సీరియల్ ఇండస్ట్రీ అనేది ఒక టైప్ ఆఫ్ సెక్టర్, మూవీ అనేది ఒక వాస్ట్ క్యాన్వాస్. అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ వెళ్ళి ఆయన ప్రశ్నించారని అంటే దానికి ఒక వెయిట్ ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళి అడగలుగుతాము. ఏం అడుగుతాము, సార్ ఇప్పుడు ఒకటి రన్నింగ్లో ఉంది, ఇంకోటి చేస్తున్నాం, సరే ఓకే 2 ఉన్నాయి సఫిషియెంట్ వెళ్తున్నాయి సీరియల్స్ అని అనుకోవచ్చు. లేదు వేరే వాళ్ళని రానివ్వకండి, మన వాళ్ళకే ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు మేము మాడాం అనుకో, అసలు మమ్మల్ని ఉంచుతారా తీయేస్తారన్న క్వశ్చన్ మార్క్తో చాలా మంది మాడడం మానేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ అడిగేవాళ్ళు లేరు తెలుగు ఇండస్ట్రీలో? అడిగే వాళ్ళు ఉన్నారా లేరా అని తెలియదు. కానీ ఇట్లనే నేను ఇప్పుడు మీతో ఏదైతే మాట్లాడుతున్నానో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఇదే ఉంటుంది. మీరు కావాలంటే ఎవరన్నా అడగండి, నేను ఓపెన్గా మాట్లాడుతున్నానంటే రీజన్ ఏం లేదు. సరే నేను హ్యాపీగా ఉన్నానండి. ఇన్ని రోజులు నేను చేసిన ఈ 14 సీరియల్స్లో నాకు వచ్చిన పేరు నాకు చాలా హ్యాపీ. నేను బేసిక్గా యానిమేషన్ చదువుకున్నాను, తర్వాత డైరెక్షన్ డిప్లొమా చేశాను దేవదాస్ కనకల గారి దగ్గర. యాక్టింగ్ నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. మనం చిరంజీవి సినిమా చూస్తూ పెరిగి అరే మనం కూడా యాక్టర్ అవ్వాలి, మనల్ని కూడా 10 మంది గుర్తుపట్టాలన్న ఫీలింగ్తో వచ్చినాడు. నేను కూడా అందరిలానే నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. అట్లా వెళ్ళిన తర్వాత ఇప్పుడు బయట 10 మంది గుర్తుపట్టి ఇప్పుడు పేరెంట్స్తో పాటు టెంపుల్కి వెళ్ళగానే అందరూ వచ్చి ఫోటోలు దిగుతుంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను చెప్తున్న దాని ప్రకారం అయితే ఇన్ని రోజులు నేను చేసిన వర్క్కి నాకు వచ్చిన రెస్పాన్స్కి నేను చాలా హ్యాపీ. నేను మాడేది ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రెషర్స్ నేను 10 years నుంచి చేశానండి. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పాలంటే అటు ఫ్రెషర్ కాదు అటు సీనియర్ కాకుండా మధ్యలో ఏజ్లో ఉన్నాను నేను. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు నేను ఒక 5 years 10 years అయితే ఫాదర్ రోల్స్ చేయను కాదు. కానీ ఫ్రెషర్ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను నేను. ఇప్పుడు ఫ్రెష్గా ఒక కొత్త అబ్బాయి, ఒక 20-22 years ఏజ్ అబ్బాయి కొత్తగా రావాలనుకుంటున్నాడు ఇండస్ట్రీకి, ఒక హీరో అవుదాం అనుకుంటున్నాడు, హీరో వదిలేసాడు ఒక ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాడు, అతని ఎంట్రీ కష్టమైపోతుంది. అది నా బాధ. ఓకే. ఎందుకంటే కనీసం సరే ఓకే లీడ్ క్యారెక్టర్స్ అక్కడ నుంచి తేవడం స్టార్ట్ చేశారు, ఇంకా లీడ్ క్యారెక్టర్ అన్న వర్డ్ తెలుగులో లేకుండా పోతుందేమో అనుకుంటే సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సీరియల్ ఇన్ ది సెన్స్ అందరూ ఓన్లీ హీరో హీరోయిన్ పైన నడిచే కథ కాదు, ప్రతి ఒక్క పాత్ర ఇంపార్టెంట్. దాంట్లో ఒక్కొక్కరి పైన చాలా ఎపిసోడ్స్ జరుగుతూ ఉంటాయి. బ్రదర్ క్యారెక్టర్స్కి సిస్టర్ క్యారెక్టర్స్కి కూడా బయట నుంచే ఆర్టిస్టులు వస్తున్నారు. కన్నడ నుంచి వస్తున్నారు కదా ఈ మధ్య సీరియల్ యాక్టర్స్. అవునండి, రీసెంట్ గా మనం చూసాం పవిత్ర చనిపోయింది. సో ఆమె కూడా కన్నడ ఆర్టిస్ట్. కన్నడ వాళ్ళని తీసుకోవడానికి కారణం ఏంది ముఖ్యంగా?
ఆల్రెడీ అడిగాను కానీ తెలియదండి. అంటే తను అంటే ఇప్పుడు తన పేరు మీరు తీసారు కాబట్టి ఇప్పుడు తను లేరు, తన గురించి మాట్లాడమా, ఉన్నోళ్ళ అంటే గురించి చాలా మంది కన్నడ మాట్లాడమా ఆర్టిస్టులు అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు అప్రోచ్ ఛానల్ ని డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యి వస్తారా? అంటే మనం చూస్తుంటాం ఇక్కడ వర్క్స్ లో తెలంగాణలో ముఖ్యంగా ఏమన్నా పెయింటింగ్ వర్క్స్ కానీ ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ముందు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ చేసేవారు. తెలంగాణ వాళ్ళు ఉన్నా కూడా బీహార్ నుంచి చాలా మంది వచ్చి పెయింటింగ్ వేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సేపు వర్క్ చేస్తారు, తక్కువ పేమెంట్ తీసుకుంటారని. సేమ్ అక్కడ కన్నడ నుంచి వాళ్ళకి కూడా ఏమన్నా తక్కువ పేమెంట్ తీసుకునే అవకాశం ఉందంటారా వాళ్ళు? ఉండొచ్చేమో అండి, తెలియదు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు అక్కడ నుంచే ట్రావెల్ చేస్తారు ఇక్కడికి. వాళ్ళు ఉండేదైతే ఇక్కడ కాదు. వాళ్ళు షూటింగ్ ఉన్నప్పుడు, షెడ్యూల్ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తారు. ప్రొడక్షన్ వాళ్ళకి అకామిడేషన్ అవన్నీ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వస్తారు, షూట్ చేసుకుంటారు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడికి. అంటే వాళ్ళు డైరెక్ట్ ఛానల్ త్రూ వస్తారా, లేదంటే ప్రొడక్షన్ వాళ్ళని అప్రోచ్ అవుతారా, వాళ్ళు ఎలా వస్తారనే విషయం తెలియదు. కానీ మీరు అన్నట్టు నిజంగా యూ టేక్ ఎనీ సీరియల్, ప్రతి సీరియల్లో లీడ్ క్యారెక్టర్స్ అందరూ వాళ్ళే ఉన్నారు ప్రస్తుతం తెలుగులో. ముఖ్యంగా పవిత్ర ఆమె కన్నడ నుంచి వచ్చింది, చాలా 5 years అయ్యిండొచ్చు ఆమె వచ్చి. సో ఆమె కూడా కార్తీక దీపంలో చేసింది అనుకుంటా కదా. త్రినయని సీరియల్ చందు కార్తీక దీపంలో చేసినట్టు. చందు యాక్చువల్ గా కార్తీక దీపం సీజన్ 2 ప్రజెంట్ రన్నింగ్ ఉన్న సీజన్ లో చేస్తున్నాడు. మీకు ఎక్కువ ఓవర్ పరిచయం పవిత్ర పరిచయమా, చందు పరిచయమా? నాకు పవిత్ర గారు అంత పరిచయం లేదండి. నాకు చందు ఇప్పుడుగా 2016 నుంచి పరిచయం. నాకు చందు అంటే 10 years నుంచి పరిచయం, దాదాపు 8 years. దాంతో సో వీళ్ళ స్టోరీ మీకు ముందు నుంచి తెలుసా? పవిత్ర చందు రిలేషన్ గురించి అదే రీసెంట్ గా ఎప్పుడైతే బయటికి ఇలా వచ్చిందో, అంటే పర్సనల్ గా మాట్లాడుకున్న విషయం కన్నా ఇట్లా బయట నుంచి విన్నదే తెలిసింది. సరే ఫ్రెండ్స్ లా ఇప్పుడు ఇండస్ట్రీలో మామూలుగా ఎలా ఉంటుంది అంటే, నేను కొన్ని రోజులు మీతో ట్రావెల్ అవుతాను, కొన్ని రోజులు ఇంకొక ప్రాజెక్ట్ చేస్తే ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. ఎందుకంటే మాక్సిమం కలిసి వర్క్ చేస్తూ ఉంటాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా షెడ్యూల్ మొత్తం వాళ్ళతో మాక్సిమం ఒక మంత్లో సగం అంటే 15 days 10 days వాళ్ళతో ట్రావెల్ చేస్తాం కాబట్టి ఆ బాండింగ్ అన్నది ఉంటుంది.